అందరికి నమస్తే. వానాకాలం నిన్న ఈరోజు రాలే. వానాకాలం వచ్చి ఆల్రెడీ నెల దాటి సెకండ్ మంత్ కూడా పూర్తి కావస్తుంది. కానీ ఇప్పుడు వాన వస్తే చాలు హైదరాబాద్ గజగజ వణికిపోతుంది. దీనికి ప్రధానమైన కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి హైడ్రా వర్సెస్ మిగతా డిపార్ట్మెంట్స్. హైడ్రా వాళ్ళు చేసిన అతి వల్ల మిగతా డిపార్ట్మెంట్స్ అంతా మేము పనిచేస్తలేరు. ఉంటే ఉండనులే. సాయంత్రం 5 గంటలకు ప్యాకప్ అన్ని డిపార్ట్మెంట్స్. వర్షం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎవరు కనబడరు. ఎండాకాలంలో చేయాల్సిన పనులు ఇప్పటిదాకా చేయలేదు. ఇప్పుడు ఫ్లైఓవర్లకు బొక్కలు కొట్టుడు గా పనులు చేస్తున్నారు. ఆ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఒక్కనాడు రివ్యూ చేసిన పాపాన పోలే. ఇప్పుడు నిన్న హడావిడిగా రివ్యూ చేసి ఇది సమ్మర్లో చేసిన రివ్యూ ఒక 2 months లేట్గా రివ్యూ చేసినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మున్సిపల్ మంత్రి ఆయనే కదా. చేసి ఉన్న ఫలంగా మొత్తం నీళ్ళంతా మూసిలేకపోయేటట్లు మీరు కార్యాచరణ రూపొందించామని చెప్పిండ్రు. ఎట్లున్నదంటే చూస్తే అర్థమవుతుంది కదా. ఎప్పుడో చేసిన పని ఇప్పుడు చేస్తారంట. ఇప్పుడు కూడా వేరు వాళ్ళు కొత్త ప్లేసులలో. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, లేకపోతే సీజన్ గవర్నమెంట్ మారిపోయినా సీజన్ ఈ వర్షాకాలంలో వచ్చిన సమస్యలు నెక్స్ట్ వర్షాకాలంలో రాకూడదు. నెక్స్ట్ వర్షాకాలంలో వచ్చిన సీజన్లో వచ్చినాయి మళ్ళీ నెక్స్ట్ సీజన్ రావద్దు. కానీ అట్లా లేదు. చాలా విషయాలు నేను మాట్లాడదాం. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను చూపించేది ఎక్కడైనా అడుగుతారా, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అని చెప్తున్నారు. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఎప్పుడు నీళ్ళు మల్లుకోవంట. ఇప్పుడు ఫస్ట్ టైం నీళ్ళు మల్లుకుంటున్నాయి. అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర నీళ్ళు మల్లుకుంటున్నాయి కొత్తగా. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా లేదు. ఎందుకు అంటే మెయింటెనెన్స్ లేదు. నీళ్ళు పోయే రంధ్రాలు ఉంటాయి కదా, వాటిని ఎవరి సమ్మర్లో మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడన్నా డ్యామేజ్ ఉంటే రిపేర్ చేసేసి అవసరమైతే కొత్త వేసి ఆ ఇన్లెట్స్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టాలి. వాన ఎప్పుడన్నా రావచ్చు. వానకాలం వస్తే వాన వస్తుంది. వాన వస్తుంది అంటే నీళ్ళు ఎక్కడ పడ్డా నీళ్ళు ఎక్కడక్కడ పోనికి. ఫ్లైఓవర్స్ మీద నీళ్ళు నిలుస్తాయా? ఫ్లైఓవర్స్ మీద నీళ్ళు ఎందుకు నిలుస్తున్నాయంటే ఫ్లైఓవర్ మీద పడ్డ నీళ్ళు ఎక్కడ పోతాయి? ఆ నీళ్ళు కూడా అక్కడ ఇన్లెట్స్ ఉంటాయి. అవి డైరెక్ట్గా పోయి డ్రైనేజీ కలుస్తాయి. ఆ బుక్కలకు పోయి ఆ నీళ్ళు పైపుల ద్వారా కలుస్తాయి. ఏ ఫ్లైఓవర్ మీద కాలేదు. ఎప్పుడో 2023లో స్టార్ట్ చేసిన ఫ్లైఓవర్ పోయిన సంవత్సరం కూడా నీళ్ళు నిలవలే. ఇక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర 2025లో నిలిచినాయి. దానికి బాధ్యులు ఎవరు? చూడండి ఏం చేస్తున్నారు. ఇది వాళ్ళ తెలివి. ఏం చేస్తున్నారు? ఫ్లైఓవర్స్కు బుక్కలు కొడుతున్నారు. ఇది ఎట్లుంది? 8వ వాల్గా ఉంది ఫ్లైఓవర్. నీళ్ళు చక్కగా కిందికి వెళ్ళిపోతాయి. అక్కడక్కడ సైడ్లో పడిన నీళ్ళు మొత్తం ఇన్లెట్ ద్వారా డ్రైనేజీకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ చూడు ఏం చేస్తుండ్రు, ఇప్పుడు బొక్కలు కొడుతున్నారు అనమాట. ఇది ఒక మార్వెల్. ప్రాజెక్టులు చాలా మార్వెల్స్ ఉంటాయి కదా, ఇది ఒక ప్రాజెక్ట్ మార్వెల్. జిహెచ్ఎంసీలో ఒక లెక్క ఉంటుంది ఎవ్రీ సమ్మర్లో. ఏం లెక్క ఉంటుంది అంటే పోయిన వర్షాకాలంలో ఎన్ని ప్లేసెస్లో నీళ్ళు మల్లుకుంటున్నాయి హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో. ఈ సమ్మర్లో అక్కడ నీళ్ళు మల్లకుండా ఏమేం చేయాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తే తగ్గుతాయా పెరుగుతాయా? జిహెచ్ఎంసీ ఇచ్చిన రిపోర్ట్స్ అవుతా నేను. 2022లో 89 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించిందట. నీళ్ళు ఆగేటివి 2022లో 89 పాయింట్లు, 2023లో 54 పాయింట్లు, 2024లో 146 పాయింట్లు. 2024 ఈ గవర్నమెంట్ వచ్చినాక 146 పాయింట్లు అంట. 2025లో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ అంట, హాట్స్పాట్స్ అంట. అంటే నీళ్ళు మల్లుకునే ప్లేస్లు ఇవి పెరిగినాయి. ట్రిపుల్ అయిపోయినాయి. 50 ఉన్నాయి, 150 అయినాయి. అంటే దానికి అర్థమైంది. అసలు చాలామంది ఆ ఫ్లైఓవర్ల మీద పోయే వాళ్ళు చూడండి ఒకసారి. ఫ్లైఓవర్స్ ఏమైనా నీట్గా ఉన్నాయా? మొత్తం దుమ్ము ధూళి, ఎక్కడ చెత్త చెదారం, ఇటుక పిల్లలు మొత్తం ఫ్లైఓవర్స్ మీదనే కనిపిస్తున్నాయి. నీళ్ళు పోయే వాటర్ లాగిన్స్ మొత్తం కూడా క్లోజ్ అయి ఉన్నాయి. అన్నీ గాలికి కొట్టుకొచ్చిన చెత్త, రోడ్డు మీద పడేసిన చెత్త మొత్తం మీద దల్ని ఇరుక్కపోయింది. ఎందుకు ఇదంతా జరిగింది? జిహెచ్ఎంసీలో ఏం చేశారు మరి? పోనీ హైడ్రా ఏం చేసింది? నేను మొన్ననే మన సిగ్నల్ టీవీలో ఉంటుంది చూడండి. అసలు ఏమైనా ట్రాఫిక్ తగ్గిందా హైడ్రా వచ్చినాకని చెప్తే ఏం తగ్గలే, పెరిగిందంట. ఇంకా నిజంగానే ఎందుకు హైడ్రా వచ్చిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది? ఎందుకు హైడ్రా వచ్చినాక నీళ్లు మల్లుకునే ప్లేసెస్ పెరిగినాయి? కొత్త ఏరియాలో నీళ్ళు ఎందుకు మల్లుకుంటున్నాయంటే వీళ్ళు ఏం చేశారంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళు వదిలేసినారు. హైడ్రా వాళ్ళు ఎక్కువ చేశారు కదా, మేము చూసుకుంటాం, మొత్తం ట్రాఫిక్ జామ్ మాదే బాధ్యత, నీళ్లు మల్లకుండా మేమే చూసుకుంటాం. హైడ్రాకు మొత్తం 26 రకాల విధులు పెట్టేసినాం. బడ్జెట్ వాళ్ళకే, హక్కులు వాళ్ళకే, అధికారాలు వాళ్ళకే, మొత్తం హైడ్రానే చేస్తుంది. వీళ్ళు ఏం చేసి జిహెచ్ఎంసీలు మొత్తం అవమానించింది గవర్నమెంట్. ఒక మున్సిపల్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి జిహెచ్ఎంసీల దగ్గర నుంచి వాళ్ళు అవమానించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు చేయాల్సిన పని తీసుకుపోయి హైడ్రాగా అప్పగించారు. హైడ్రా వాళ్ళు ఏం చేసిండ్రు చూసిరుగా? ఏం చేసిండ్రు? పేదల ఇల్లు కూలగొట్టుడు, మధ్యతరగతి వాళ్ళ కడుపులు మార్చుడు, ఆ పని చేసింది. ఓన్లీ వాళ్ళు కూలగొట్టే పని తప్ప ఏదైనా మంచి పని చేసిండ్రా ఇప్పటివరకు? మంచి పని చేస్తే ఇప్పుడు నీళ్ళు ఎందుకు మలుతున్నాయో హైదరాబాద్ సమాధానం చెప్పాలి. కనిపిస్తున్న హైదరాబాద్ ఎక్కడన్నా రోడ్ల మీద ఎక్కడన్నా నీళ్ళు మల్లకుండా ఎండాకాలంలో ఏమైనా ప్లాన్ చేసిండ్రా?
ఏం చేయలేదు. హైడ్రా ఎండాకాలంలో కూడా కూల్చేదని పని మీదే ఉన్నది మొత్తం. మళ్ళీ రాబోయే వర్షాకాలంలో మరి ఏం చేయాలని చూసినారు. ట్రాఫిక్ ఆగిపోతే కూడా పోలీసులు ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం ఏమైనా ఒక చౌరస్తాలు ఉండి ఫోన్ అని చెప్పి ట్రాఫిక్ పోలీసు కూడా కనిపిస్తలేడు. వాళ్ళు సరే మంచిది హైడ్రా వాళ్ళు చూసుకుంటారు కదా, హైడ్రా వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారా? లేరు. హైడ్రా వాళ్ళు మొత్తం మిగతా వ్యవస్థలను నిర్వీర్యం చేసి పూర్తి అధికారులు మొత్తం హైడ్రాకి అప్పగిస్తే హైడ్రా రంగనాథ్ వాళ్ళు హైడ్రా టీం అంతా పోయి హుస్సేన్ సాగర్ అవతల పక్కన మంచి ఆఫీస్ ఉంది, అక్కడ పోయి సేద తీరుతున్నారు. జనాలు ఏమన్నా కొట్టుకపోని, జనాలు ఏమన్నా కానీ అసలు హైడ్రా ఎఫెక్ట్, హైడ్రా కనుక పనిచేస్తే నీళ్లు మల్లుకునే ప్లేసులు తగ్గాలి. అమీర్పేట మెట్రో కాడ సముద్రం కనిపిస్తుందా? పెద్దమ్మ తల్లి గుడి దగ్గర సముద్రం కనిపిస్తుందా? రోడ్ల మీద సముద్రం కనిపిస్తుందా? మళ్ళీ ఏమవుతుంది? ఇంకా ఇప్పటికేం ప్రమాదాలు జరగలేదు. ఇప్పుడు హడావిడిగా సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ పెట్టినారు. హడావిడిగా, వెరీ హడావిడిగా. అంటే 2 నెలలు లేట్గా లేచినారు రేవంత్ రెడ్డి గారు. 2 months లేట్గా లేచి ఆ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసి ఏమంటాడు, ఇప్పటికిప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం ఎప్పటికప్పుడు మూసిలో పోయేందుకు ఏర్పాట్లు చేయండి. మూసిని మనం ఇప్పుడు పునరుద్ధరించాలి. ఇప్పుడు పునరుద్ధరించాలంట మూసి బ్యూటిఫికేషన్ అనే పేరుతో అన్న టైంపాస్ చేసి మూసి పునరుద్ధరణ చేస్తే అసలు నీళ్లు ఇవన్నీ ఎక్కడక్కడ నీళ్ళన్నీ మూసిలోకి వచ్చి చేస్తే ఎండాకాలంలో అయిపోతున్నాయి. జనం వద్దన్నారు. దేనికి వద్దన్నారు? వాళ్ళ ఇల్లు కూల్చొద్దన్నారు. దాన్ని అడ్డం పెట్టి మొత్తం పనులను వదిలేసిండ్రు. అసలు ఆయన దగ్గర ఉన్న శాఖలు మొత్తం ఫెయిల్. విద్యాశాఖ ఫెయిల్, మున్సిపల్ శాఖ ఫెయిల్. ఇక 2 ఇంపార్టెంట్ శాఖలే కదా. ఈ 2 ఇంపార్టెంట్ శాఖలు ఏమవుతుందో మీరు చూస్తున్నారు కదా. గట్లే నడుస్తుంది. హైదరాబాద్లో వాన వస్తే 5 గంటలకు గప్చుప్ ఒక మెసేజ్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, జిహెచ్ఎంసీ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఎవరు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు, మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ప్రభుత్వం ఎందుకుంది మరి? పోలీసులు ఏం చేస్తారు మరి? ఇంటికి వెళ్ళి ఎవరు బయటికి వెళ్ళకపోతే, ఆఫీసర్ ఉన్న వాళ్ళు ఇంటికి పోకపోతే ఆనే వండుకోవాలన్నా? హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారు? హైడ్రా ఏడ పత్తలేదు అసలు. హైడ్రా పత్తకు లేకుండా పోయింది. జనమంతా కూడా సమస్యల్లో ఉంటే ఇప్పటికి కూడా వాన పడ్డ తర్వాత 2 రోజులు 3 రోజులు ఆ బేగంపేట మయూర కాలనీ, ఆ ప్యాట్నీ కాలనీ అంటే ఉన్నాయి అటుకెళ్ళి మొత్తం నీళ్ళనే ఉంటున్నాయి. అసలు దాన్ని పోయినోళ్ళు లేడు, చూసినోళ్ళు లేడు, తీసినోళ్ళు లేడు. మినిస్టర్స్ ఎక్కడ పోయినో తెలియదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసిండు, మినిస్టర్లు మొత్తం ఏం చేస్తున్నారు మీరు పోయి గ్రౌండ్లో పోయి చూడాలి కదా అది ఇది అన్నారు. అసలు గ్రౌండ్ లేదు, ఏం లేదు. అసలు ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్లోకి పోతలేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడానికి మస్తుగా వస్తుంది, అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరణ పెట్టాలి కదా, అది ఆచరణ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఎనీవే వాళ్ళు చెప్పినట్టుగానే వాన వస్తుంది అని చెప్పంగానే అందరి ఇంట్లో ఉండండి. అందరి ఇంట్లో లేకపోతే వీళ్ళు కాపాడే పరిస్థితుల్లో లేరు. ఎక్కడ నీళ్ళు వస్తావో ఏమొస్తుందో జిహెచ్ఎంసీ కూడా లేదు. హైడ్రా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు, హైడ్రా వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు ఏముందో తెలియదు, వాళ్ళకి ఏం లేదో తెలియదు. కూలగొట్టే బాధ్యత ఒక్కటే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీలు వాళ్ళు వదిలేసేసి హైడ్రా చూసుకుంటుందని చెప్పేసి వదిలేసారు. సమన్వయం కొరబడ్డది వీళ్ళ డిపార్ట్మెంట్ల మధ్య. హైడ్రా, ట్రాఫిక్ పోలీస్, తర్వాత జిహెచ్ఎంసీ, ఈ 3 డిపార్ట్మెంట్ల మధ్య మొత్తం అవగాహన లేదు, పోటీతత్వం లేదు. మొత్తం హైడ్రాకు వదిలేసినారు కదా, చూసుకుందాం ఏమైందని వదిలేసినారు మిగతా డిపార్ట్మెంట్లు. వాన పడితే హైదరాబాద్లో నీళ్ళు ఎందుకు మలుగుతున్నావో ఇది ఒక్కటి చాలు చూపించనికే. చూసిర్రా? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ వీళ్ళే హైడ్రా వాళ్ళు ఇప్పుడు టెండర్లకు పిలిచారు. ఏం టెండర్లు పిలిచారు అంటే మోటార్లు అంట. నీళ్లు నిండితే ఆ నీళ్ళని తోడేనికే మోటార్లు కావాలని చెప్పేసి టెండర్స్ ఇచ్చారు. ఇది ఎప్పుడు చేయాలి? ఇది ఎప్పుడైనా సమ్మర్లో జరుగుతుంది. సమ్మర్లో అవి చేస్తే, సమ్మర్లో చేసినప్పుడు వానాకాలానికి మొత్తం రెడీ అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఇచ్చిర్రు, ఇవ్వాలనే ఇచ్చిర్రు. ఇది ఏమంటారు? బిడ్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ టైం 8/8/2025, 8 ఆగస్టు, నిన్ననే 2 PM. బిడ్ సబ్మిషన్ 13/8. నాకు తెలిసి ఇవన్నీ ఫైనల్ అయ్యేలోపు వర్షాకాలం అయిపోతుంది. ఇది ఒక్కటి చాలు వీళ్ళకి నిర్లక్ష్యం చూడడానికి. హైదరాబాద్ ఇంత వణికిపోనికి కారణం ఏంటంటే వీళ్ళే. ఒక హైడ్రా అనేది హైదరాబాద్ను ఎట్లా నాశనం చేస్తుంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్లా తీసేస్తుంది, మిగతా డిపార్ట్మెంట్లతో ఎందుకు కోఆర్డినేషన్ తీసుకోలేకపోతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతారు వినండి. ట్రాఫిక్ ఇబ్బంది, నీళ్లు డ్రైనేజీ నుంచి పొంగి పరుస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ అది వర్షం పడ్డ తర్వాత గంటల్లో క్లియర్ కావాలి. కృష్ణానగర్ సమస్య అలా కాకుండా నిన్న రాత్రి వర్షం పడ్డప్పుడు కూడా ఇప్పటి దాకా కూడా రోడ్ల మీద పోతున్నప్పుడు ట్రైన్లో ప్రాబ్లం ఉంది. కెపాసిటీ కంటే ఎక్కువ రెగ్యులర్ వాటర్తో పాటుగా డ్రైన్ వాటర్తో పాటుగా రెయిన్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని పరిశీలించడానికి మొన్న వచ్చినప్పుడు ఇక ప్రజలు మా విజ్ఞప్తి చేసినప్పుడు డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాయకుల వారు, మేము ఆనాడు కమిషనర్, కలెక్టర్లతో కలిసి సమస్య పరిష్కారానికి ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. ఏమంటున్నాయినా డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్ సేమ్ మన కోమరెడ్డి వెంకరెడ్డి లాగా మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడాను కదా SLBC దగ్గర నీళ్లు వాటర్ కలిసిపోవడంతో అక్కడ ప్రమాదం జరిగిందని.
సేమ్ అట్లా ఇక్కడ కూడా డ్రైనేజ్ వాటర్ అంట వాన నీళ్ళు అంట వాన పడుతుంటే వాన నీళ్ళు వేరు డ్రైనేజ్ వాటర్ వేరు ఉంటుందా? వాన నీళ్ళు ఎడుకోవాలి డ్రైనేజ్కే పోవాలి, ఎట్లా కలిసే పోవాలి, అవి కలవడంతోనే నీళ్ళు మలుతున్నాయంట. ఇంత నిర్లక్ష్యం సమాధానం చెప్తారా? ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. ఎనీవే దీనిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. హైదరాబాద్లో ఇన్ని ప్లేసులు వాటర్ లాగింగ్ పాయింట్స్ పెరిగిపోయిన కారణం కూడా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే. హైదరాబాద్లో నిమ్మలంగా పోయి హుస్సేన్ సాగర్ అవతల మంచి ఆఫీసులో నిమ్మలంగా నిద్రపోతున్నారు. జనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.